హలో అన్నా 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 అది ఈ వారం కొంచెం కష్టం అన్నా. అది అమౌంట్ రేపు వారం ఇచ్చేస్తానన్నా. ఏమనుకోవద్దన్నా నాన్న. లేదు లేదన్నా 5,000 కదన్నా, రేపు వారం ఇచ్చేస్తానన్నా. సరే అన్న, ఉంటా అన్న. నువ్వు కనుక్కుంటే నేను ఇలా ఉండేవాడిని కాదమ్మా. అందరిలోనే మంచిగా చదువుకొని ఈ పాటికి ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. ఎలా బతకాలో కూడా తెలియట్లేదు నాకు. ఎందుకమ్మా సూసైడ్ చేసుకున్నావు? నా గురించి ఆలోచించలేదా? నేను ఉన్నాను, మర్చిపోయావా? ఒక్క నిమిషం నా గురించి ఆలోచించుంటే ఊరంతా అప్పులే, ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు. అలా కావట్లేదమ్మా. నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు, మాట్లాడడానికి వచ్చా. ఎడతలు ఉంటున్నాడా? వేళ ఎదుగుందా? మా నాన్న ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఇప్పుడు మీ నాన్నను వెతికి పెట్టాలా ఎట్లా? తెలుసా తెలీదా? ఇప్పుడు అదంతా వద్దు, నేను మ్యాటర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకో, మీ నాన్న మా నాన్నని చంపినాడు, అందుకు నేను మీ నాన్నని చంపిన, అంతే. ఇక నీకు నాకు పగేం లేదు. నువ్వు మా వాళ్ళని చంపడానికి రావడం, నేను వాళ్ళని కొట్టి తిరిగి పంపడం ఇవన్నీ అవసరమా? నేను ఒక్కడనే నీ ఏరియాకి వచ్చినానంటే నేనేమో తెలుసుకో. నీ గురించి ఆలోచించే టైం నాకు లేదు. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. చెప్పింది గుర్తుపెట్టుకో, జాగ్రత్త. కొంచెం మన ముందరే ఎవరెవరు చూసుకుంటే పడుకోని చూసుకుందాం తర్వాత. ఎందుకు ఊరికి వదిలేసినావా? వాడు నీ దగ్గర దంపి తీసి వేస్తుంటే వేస్తుంటారు కదా. ఉండుండ్రా, దానికి ఒక స్కెచ్ ఉంది, చూసుకుందాం ఉండు. రేయ్, వాడు నా దగ్గరికి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చిపోతా అన్నాడు. వాడిని ఎట్టు పరిస్థితిలో వదలకూడదు. మనం వేసిన ప్లాన్ని అలాగే కొనసాగించండి. ఆ మాటలు విన్న వెయిటర్ రుద్రప్రతాప్ మనిషి. ఇది ఎలా అయినా రుద్రప్రతాప్కి చెప్పాలని ఫోన్ చేసి రాఘవ్కి సాయం చేస్తున్న ఆ ముగ్గురి గురించి, వాళ్ళు ఏ బార్లో ఉన్నారో ఏ టేబుల్లో ఉన్నారో వివరంగా చెప్తాడు. అది తెలుసుకున్న రుద్రప్రతాప్ ఆ చోటికి తన మనుషులను పంపిస్తాడు. అదే సమయంలో రాఘవ మనుషులు వెళ్ళిపోవడం, వెయిటర్ చెప్పిన టేబుల్ దగ్గరికి వేరే ముగ్గురు స్నేహితులు రావడం జరుగుతుంది. అనుకున్న విధంగానే ఆ టేబుల్ దగ్గర కూర్చున్న స్నేహితులను రుద్రప్రతాప్ మనుషులు వచ్చి వీళ్ళే రాఘవ మనుషులు అనుకొని తీసుకెళ్ళిపోతారు.
దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. కానీ వీళ్ళ జీవితంలో ఆ దిక్కులన్నీ మూసేసే యముడు రుద్రప్రతాప్. ఈయన కొడుకు నా బార్లో ఉన్నింది ఆ రోజు రాత్రి. కండబలం ముఖ్యం, కానీ గుండె బలం ఇంకా ముఖ్యం. ఆ రెండూ ఉన్నాయి మీకు. ఆ రెండిటికన్నా ముఖ్యమైంది ఇది. మనుషులే కదా, చెప్పేంత వరకు కొట్టు. ఒకటి నా కొడుకు వీళ్ళేం రైతులు టార్చర్ పెడుతున్నారు. ఎలా వాళ్ళు తప్పించుకొని పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి. అలా కావట్లేదురా, చంపేస్తున్నావా బాబు? అన్న ఎస్ఐ వచ్చినాడు, బయట ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళి పిలుచుకున్నాను. రే ఏంట్రా ఇది? రే వీడే ఎస్ఐ రా. వీడేంటి వీడితో కూర్చొని మంది అవుతున్నాడు? మనం ఇలా అయితే ఎలా కంప్లైంట్ ఇస్తాంరా? వీళ్ళని ఎంత కొట్టినా చెప్పలేదు, చెప్పేలాగా లేదు నా.
లేపు కూర్చోబెట్టరా. బట్టలంతా విప్పేసి కూర్చోబెట్టు. రాఘవ ప్లాన్ ఏంటో చెప్పమని ఆ ముగ్గురిని రుద్రప్రతాప్ అడుగుతాడు. వాళ్లకు ఏం అర్థం కావట్లేదని, నిజంగానే రాఘవకు వాళ్లకు ఏ సంబంధం లేదు అని చెప్తారు. రుద్రప్రతాప్ బాగా ఆలోచించి దీనికంతా కారణం రాఘవే అని, రాఘవని అతని తమ్ముణ్ణి చంపడానికి బయలుదేరుతాడు. దీన్ని ఎత్తుకొని పోయి వాడు బాడీ సపరేట్ కోసి ఇందులో వేయబు. ఓకే, ప్లేస్ ఎక్కడా? సరే వస్తున్నాం. నా రాఘవ తమ్ముడు దొరికినాడంట. ప్లేస్ ఎక్కడో తెలుసు, వెళ్ళి చూసుకుని వచ్చేద్దాం. ఆ రాఘవ తమ్ముడు దొరికినాడు. వాడిని చంపేసి వచ్చినాక మిమ్మల్ని చెప్పేది, జాగ్రత్త. అరే, మన సంబంధాల విషయంలో చిక్కున్నావురా. అవునరా, ఎవరిని ఎత్తుకురావడం బదులుగా మనల్ని ఎత్తుకొని వచ్చి చిత్రవాదాలు చేస్తున్నారు. ఎట్లా తప్పించుకోవాలరా. రే, మన బాబాయ్ వస్తారా, ఎలాగో తీసుకెళ్తా. లేదురా, ఇప్పుడు వాళ్ళు ఏమైనా చంపేదానికి పోయినారు. వాళ్ళు చంపేదాని వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా చంపేస్తారు. ఇక్కడి నుంచి మనం ఎలాగ తప్పించుకొని తీరాలరా. వద్దురా, వాళ్ళంతా వద్దురా, మన బాబాయ్ వస్తారా, వెయిట్ చేద్దాం రా. చెప్పినట్టు చేయరా. ఇక్కడ తిప్పురా కొడుకోండి, ఏం తెలుసు. నేను పోతాను రా.
చాలా మందిని కొడేనా నేను, వాళ్ళు నన్ను చూస్తే భయపడిపోతారు. కట్లి కూర్చోరా చంపుతుంటే వద్దురా, కట్లి కూర్చోరా నా కొరక చంపుతాయిలే నువ్వే. దేవుని నమ్మకం ఉందా? నీకు దేవుని నమ్మకం ఉందా? బాగా చూసుకో ఆ దేవుణ్ణి. నేనే బాగా చూడు 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 బాగా చూడు బాగా చూడు. అంత బాగానే చేశాను రా, కానీ ఒకవేళ మిస్ అయిందో మనలే అసలు డౌట్. అవునరా, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది మిస్ కాకూడదు. మనం చెప్పినాకనే మనం బయటపడతాం, లేదా ఇక్కడే మన శ్మశానం. రే, వాడు ప్రతిరోజు వచ్చి మనల్ని కొడతాడు, కొట్టి సోఫాలో కూర్చుంటాడు, లేదా కొట్టకుండానే సోఫాలో కూర్చుంటాడు. సోఫాలో కూర్చోవడం మాత్రం పక్కా. కాబట్టి మన ప్లాన్ మిస్ అవ్వదు అనుకుంటున్నాను. ముందు ఎలా కూర్చోన్నామో అలానే ఉండిపోదాం, ఏ డౌట్ రాకుండా. నా ఎస్ఐ ఫోన్ చేసినాడన్నా, వాళ్ళ బాబాయ్ వాళ్ళ ముగ్గురు గురించి కంప్లైంట్ ఇచ్చినాడంటున్నా. వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయమని కంప్లైంట్ ఇచ్చినారంట. ఇప్పుడు ఏం చేద్దాంనా? రమ్మను ఏసీతో పాటు వాళ్ళ బాబాయ్ని తోడుకో రమ్మను. ఆ పిల్లల్ని వదిలేద్దాం, ఎందుకు ఊరికే వాళ్ళు. ఎందుకు నా వదిలేది? రావని వాళ్ళ తమ్ముడిని చంపినట్టు చంపేద్దాం. వదిలేద్దాం రా, వాళ్ళకి సంబంధం ఉందో లేదో బతుకుని. రా 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 రా
రాఘవని అతని తమ్ముణ్ణి చంపేసిన రుద్రప్రతాప్ ఆ ముగ్గురు స్నేహితులను వదిలేయాలనుకుంటాడు. ఆ విషయం తెలియక ఆ ముగ్గురు స్నేహితులు రుద్రప్రతాప్ని చంపడానికి సిద్ధంగా ఉన్నారు. తొందర పడుకుంటురా వాడు రాని తొందర పడుకుంటున్నాను. అవునరా, వాడు డ్రైవర్ అని చెప్పేసి విన్నాడు ఇప్పుడే. రే వాడు వస్తుంది చంపేకారా నాకు తెలిసి. వాడు మన కట్లు కట్టిన తీసేసి తెలిసిందంటే వాడు ఖచ్చితంగా మనం చంపేస్తాడు. ఎట్లా తప్పించుకోవాలి. ఒకవేళ ఈ విషయం రుద్రప్రతాప్కి తెలిస్తే మీరు ఆలోచిస్తుంది కరెక్టేరా. ఏంట్రా వీడు రాగానే కొడతాడు, ఇప్పుడు కొట్టకుండా వెళ్ళి కూర్చుంటాను కదా ఆలోచిస్తాను. రాఘవాన్ని వేసేసాం, వాళ్ళ తమ్ముడిని వేసేసాం, నెక్స్ట్ వీరే. మిమ్మల్ని చంపాలనుకుంటే ఆ రోజే చంపేసేవాడిని రా. ఇలా చంపుకుంటూ పోతే నన్ను చూసి భయపడే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందని మిమ్మల్ని చంపకుండా ఉంచాను. భయపడకండ్రా, నేను మిమ్మల్ని ఏం చేయను. వాళ్ళిద్దరిని వేసేసాక మీతో నాకేం పని, వదిలేస్తాలే. గడువుకొక్క గొడవ పెట్టుకునే రుద్రప్రతాప్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఒక చిన్న పొరపాటు వల్ల వాళ్ళ జీవితాన్నే కోల్పోతున్నారు. ఆ జీవితాలు నిలబడాలంటే చేయకుండా ఉండాల్సింది ఆ చిన్న పొరపాట్లు కాదు, గడువుకొక్క గొడవలు.